జగనన్న కాలనీలో వైసీపీ ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించలేదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరు లేఅవుట్ను పరిశీలించిన మంత్రి లబ్ధిదారులతో మాట్లాడారు. కాలనీలో సమస్యలు, మహిళల ఇబ్బందులను తెలుసుకున్నారు. ఇళ్ల పట్టాలు ఇచ్చారు కానీ తమకు కేటాయించిన ప్లాట్లు చూపించలేదని స్థానికులు మంత్రి దృష్టికి తెచ్చారు. కాంట్రాక్టర్ డబ్బులు తీసుకుని ఇళ్ల నిర్మాణాన్ని సగంలోనే ఆపేశారని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి వైసీపీ ప్రభుత్వం కొంతమంది కోసమే పనిచేసిందన్నారు. భూముల కొనుగోళ్ల పేరుతో కోట్లు దోచుకుందని మండిపడ్డారు. కాలనీలో కూడా నేను పర్యటిస్తున్నప్పుడు కొన్ని చోట్ల అస్తవ్యస్తంగా కట్టారు, కొన్ని చోట్ల సరైన వసతులు లేవు. చాలా మంది నాకు చూపించింది వర్షం పడినప్పుడు కనీసం ఇళ్ళకి వెళ్ళలేకపోతున్నాం. చాలా మంది మహిళలు ఆవేదన పడింది కనీసం వీధి దీపాలు లేవని. వీళ్ళు హడావిడిగా వాళ్ళు దోచుకోవడానికి చేసిన కార్యక్రమం తప్ప పేదవాళ్ళ కోసం చేసిన కార్యక్రమం కాదు. 399 కోట్ల రూపాయలతో భూములు కొన్నారు. పూర్తిగా కమిషనర్ గారికి హ్యాండ్ ఓవర్ చేయాలి అర్బన్ హౌసింగ్ కింద. కానీ కావాలని కొంతమంది దాంట్లో చేర్చి గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా తీసుకొచ్చి వాళ్ళ సొంత మనుషులు పెట్టుకున్నారు. కొంతమంది అనుకోకుండా డబుల్ ట్రిపుల్ కూడా కట్టేశారు. మరి వాళ్ళ పేదవాళ్ళ కేటగిరీలు ఎట్లా ఉన్నారో నాకు తెలియదు కానీ కట్టుకున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మీకు మాట ఇస్తున్నాను, మార్చి కల్లా దాదాపు కొత్తగా మనకు వచ్చిన లేఅవుట్ లో భాగంగా వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఇళ్ల స్థలాలకి వాళ్ళకి కేటాయించి పనులు ప్రారంభించేటట్టు తప్పకుండా మేము హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని విధాలుగా మేము దాన్ని కన్సల్ట్ చేసి సిద్ధం అవుతామని మనస్ఫూర్తిగా మీకు చెప్పుకుంటున్నాను.